తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ అగెన్స్ట్ రఘునందన్ రావు గారు అనే ఒక వార్త న్యాయ వ్యవస్థకు సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే ప్రజలలో కానీ ఒక తీవ్రమైన చర్చకు దారితీసింది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ జస్టిస్ అలోక్ ఆరోదే గారు, జస్టిస్ రావు గారు ఒక కంటెంప్ట్ నోటీస్ని, క్రిమినల్ కంటెంప్ట్ నోటీస్ని ప్రస్తుత మెదక్ ఎంపీ బీజేపీ సభ్యులపైన ఉన్న రఘునందన్ గారి పైన ఇష్యూ చేయడం జరిగింది. అసలు ఏంటి ఆ ఘటన, ఎందుకు హైకోర్టు అంత సీరియస్గా ఒక ప్రస్తుత లాయర్ మరియు ఎంపీగా ఉన్న వ్యక్తి పైన కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ మూవ్ చేయాల్సినంత అవసరం ఏం పడ్డది, ఈ విషయాల్ని విచారిస్తున్న సమయంలో ఆ జడ్జి గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి, అసలు ఎందుకు ఈ విషయం అంటే ఒకసారి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రఘునందన్ రావు గారు ఎన్కన్వెన్షన్కి సంబంధించిన కూల్చివేతలను సమర్థిస్తూ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్తో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో తను ఆ కూల్చివేతలకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. 2014లోనే ఇలాంటి అక్రమ నిర్మాణాలని కూల్చాలని చెప్పి సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆదేశాలు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన ఆదేశాలు కూడా ఉన్న తర్వాత తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఎందుకు అంత హరీబరీగా ఏం అవసరం ఉండే అని చెప్పి హౌస్ మోషన్ పిటిషన్ని అలో చేసి స్టేటస్ కో ఆర్డర్స్ ఇవ్వాల్సినంత అవసరం ఏముండే అని చెప్పి మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు సీనియర్ క్రిమినల్ లాయర్, తను కాన్స్టిట్యూషనల్ ప్రాక్టీస్ కూడా చేస్తారు, హైకోర్టులో కానీ లోయర్ కోర్టులో కానీ చాలా ఫేమస్ పర్సనాలిటీ. తను చేసిన వ్యాఖ్యల్ని హైకోర్టు డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ గారు కానీ వారితో ఉన్న జస్టిస్ రావు గారు కానీ చాలా సీరియస్గా ఈ వ్యాఖ్యలు తీసుకొని ఎందుకు మీ మీద కంటెంట్ ప్రొసీడింగ్స్ మూవ్ చేయొద్దని చెప్పి నోటీస్ ఇష్యూ చేసినట్టుగా మనకు ప్రాథమికంగా వార్తా ఛానళ్లలో కవర్ అవుతున్న అంశం సోషల్ మీడియాలో కూడా తీవ్రంగా చర్చగా మారింది. నేను హైకోర్టు మీద ఎలాంటి వ్యాఖ్యలు చేస్తలేను, హైకోర్టుని అనేంత పెద్దవాడిని నేను కాదు. ఒక చిన్న సందర్భం నేను అడుగుతా. రాష్ట్రంలో ఇయ్యలటికి ఇలా చూసుకున్నట్టయితే గాంధీ హాస్పిటల్లో దాదాపు 48 మంది పిల్లలు, 14 మంది బాలింతలు సరైన వైద్యం లేక చచ్చిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పోలీస్ కస్టోడియల్ టార్చర్కు గురవుతున్నారు. పోలీస్ స్టేషన్లలో ఇల్లీగల్గా పెట్టి కొడితే చచ్చిపోయే పరిస్థితి ఉన్నది. మొన్నటికి మొన్న చూసినట్టయితే షాద్ నగర్లో ఒక డిఐ రామిరెడ్డి అనే వ్యక్తి ఒక మహిళని దొంగతనం ఆరోపణలో తీసుకొచ్చి మొత్తం బట్టలు ఇప్పించి అలా కొడుకు ముందటే కొట్టిండు. ఈ కాదిర్ ఖాన్ ఇష్యూ కానీ, ఇంకా అక్కడ చిరంజీవి కానీ, దిశ ఎన్కౌంటర్ కానీ, ఇలాంటి విషయాలలో హైకోర్టు ఎందుకు సుమోటోగా తీసుకుంటలేవు? ప్రజాస్వామ్యంలో కోర్టులు పెద్ద కాదు, ఆఫీసర్లు పెద్ద కాదు, ఎవ్వరు కూడా ఒక్కొక్కరికి మించి లేరు. ఏదైనా ఉంది అంటే ఈ డెమోక్రసీలా కాన్స్టిట్యూషనే మీకంటే నాకంటే పెద్ద, న్యాయం చట్టం మాత్రమే మనకంటే పెద్ద, అంతమించి ఏ జడ్జికో స్పెషల్ ప్రొవిజన్స్ లేవు. రాష్ట్రపతి అయినా సరే ఆయనకు గదే ఓటక్కు ఉన్నది, మనకు గదే ఓటక్కు ఉన్నది, అందరికి గదే ఓటక్కు ఉన్నది. ఎందుకు కేవలం ఇలాంటి వ్యాఖ్యల్ని సుమోటోగా తీసుకొని రాష్ట్రంలో ఇంత తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నది? ఎందుకు ఒక కంటెంప్ట్ నోటీస్ ఇష్యూ చేయలేకపోయారు? లేకపోతే ఎందుకు వాటి సుమోటో కాగ్నిజెన్స్గా తీసుకొని వాటి మీద విచారణ చేయలేకపోయారు? మనం చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చాలా వింతగా ఒక విషయాన్ని కంటెంప్ట్ అంటే సుమోటోగా తీసుకున్నది. దుర్గం చెరువుకు సంబంధించినది. ఇది మనం చూసుకోవచ్చు. ది తెలంగాణ హైకోర్ట్ హ్యాస్ టేకెన్ సెవరల్ యాక్షన్స్ ఆన్ ది దుర్గం చెరువు ఇష్యూ అని చెప్పి, దీంట్లో ఏం జరిగిందంటే చేపలు చచ్చిపోయినాయి దుర్గం చెరువులా అని చెప్పి, ఒక్క నిమిషం మీకు చూపించే ప్రయత్నం చేద్దాం.
ఇది ఈ విధంగా దుర్గం చెరువుకు సంబంధించిన ఒక వార్తని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సుమోటో కాగ్నిజెన్స్గా తీసుకొని దాని మీద విచారణ జరపడం జరిగింది. రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నది, ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్రంలో ప్రజలు చచ్చిపోతుర్రు. ఈ విషయాల మీద కూడా దండం పెట్టి తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తులు నేను వేడుకుంటున్నా, ఈ విషయాల్ని కూడా సుమోటో కాగ్నిజెన్స్ తీసుకొని విచారణ జరపాలి. ఖచ్చితంగా గాంధీ హాస్పిటల్కి సంబంధించిన ఇష్యూలో కూడా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇంటర్వ్యూన్ కావాలి. దాదాపు 48 మంది చిన్న పిల్లలు అన్యాయంగా చచ్చిపోయారు. ఈ విషయాలమైన రఘునందన్ రావు గారు ఏదైనా చట్టం దాటి పరిధి దాటినట్టయితే నాకైతే అనిపిస్తలేదు. ఎందుకంటే నేను కూడా ఒక అడ్వకేట్గా చూస్తున్నా దాంట్లో ఏమన్నాడు. అంత ఎమర్జెన్సీ ఏముండే హౌస్ మోషన్ పిటిషన్ అలో చేసి స్టేటస్ కో ఆర్డర్ ఇవ్వాల్సినంత అని చెప్పి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా చెప్పింది, ఎలాంటి అక్రమ నిర్మాణమైనా ఇట్ ఈస్ ఎంక్రోచ్ ఇన్ లేక్స్ అండ్ వాటర్ బాడీస్ అని చెప్పినప్పుడు వాటిని డిమాలిష్ చేయండి అని చెప్పి నిన్న బుల్డోజర్ జస్టిస్ పైన వ్యాఖ్యలు చేస్తూ కూడా ప్రభుత్వ స్థలాలకు కానీ పార్కులకు పబ్లిక్ పార్కులకు కానీ చెరువులకు వాటర్ బాడీస్కి మా ఆదేశాలు వర్తించవు అని చెప్పి వేరే పిటిషన్ విచారిస్తున్న సమయంలో కూడా ఇంక్లూడింగ్ దీన్ని కూడా ఎవరన్నా మిస్యూజ్ చేసే అవకాశం ఉందని క్లియర్గా జడ్జిమెంట్లో కూడా రాయడం జరిగింది. ఈ విధంగా ఆర్డర్స్ ఉన్నప్పుడు వాటిని ఫాలో కావాల్సిన పరిస్థితిలో అధికారులు లేనప్పుడు హైకోర్ట్సే సుమోటో కాగ్నిజెన్స్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతి అంశంలో కూడా ఇలానే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సుమోటోగా తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద ఇంకా నమ్మకం పెరుగుతుంది. రాత్రికి రాత్రి పెద్దోళ్ళ పిటిషన్ విచారిస్తురని లేకపోతే సెలెక్టివ్ పిటిషన్ సెలెక్ట్ చేసుకుంటారనే ఆరోపణలు తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఉన్న చాలామంది అడ్వకేట్స్ హైకోర్టు మీద చేస్తున్నారు. ఈ విషయాలన్నీ మీ ముందరికి వచ్చి చెప్పలేరు కావచ్చు, కానీ ఇలాంటి చర్చ కూడా జరుగుతుంది. దయచేసి గమనించండి. మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.